నిన్న జరిగిన సంఘటన మీద తెలంగాణ వ్యాప్తంగా చర్చలు జరిగినాయి. బెస్ట్ జడ్జెస్ అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజలకు నిన్న జరిగిన సంఘటన మీద వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వందల మంది బాధితులు ఇవాళ మేము ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. కొన్ని పత్రికలలో అనుకూలంగా, కొన్ని పత్రికలలో వ్యతిరేకంగా, కొన్ని టీవీ ఛానల్లో సొంత కవిత్వాలు రాసి చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సరే, అవన్నీ వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత 6 నెలలుగా ఒక పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు తప్ప ఎక్కడ బయటికి పోలేను. ప్రతి నిత్యం ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ పార్లమెంట్లో జరిగినటువంటి అనేక రకాల దుర్మార్గాల మీద, పేదల కన్నీళ్ళ మీద, పేదల దుఃఖం మీద నేను ఎట్లా ఫైట్ చేస్తున్నా మీరు అంతా చూసిండ్రు. వచ్చుడే రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అకారణంగా, అన్యాయంగా, దుర్మార్గంగా 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఆనాటి ప్రభుత్వాలు చెట్ల పక్కపొంటి బాజప్తా పట్టాలు ఇస్తే కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు, లేఅవుట్లలో కట్టుకున్న ఇల్లు కావచ్చు. నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఆనాడు భారతీయ జనతా పార్టీ హైదరాబాదుకు వలస వచ్చే పేద ప్రజానీకానికి గూడు కావాలి, వాళ్ళు రెక్కల కష్టం మీద బతికే వాళ్ళు ఇళ్ళ జాగాలు కొనుక్కునే స్తోమత లేదు, ఇల్లు కట్టుకునే స్తోమత లేదని చెప్పి ఆనాడు మా టైగర్ నరేంద్ర గారు మొదలు పెడితే స్వయంగా నాయకత్వం వహించిన బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, మా నాయకులంతా కూడా పేదలకు అండగా ఉండి ఆనాడు దూర ప్రాంతాలు, హైదరాబాద్కు దూర ప్రాంతాలటువంటి మామూలు గవర్నమెంట్ ల్యాండ్లలో గుడిసెలు వేయించిన చరిత్ర మీ అందరికి తెలుసు. బాలాజీ నగర్లో, జవహర్ నగర్లో కట్టుకున్న ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసినాడు. కన్నెర చేసి కాపాడింది కూడా భారతీయ జనతా పార్టీనే. ఇవాళ పేదలకు జాగలిప్పించిన పార్టీగా, పేదలకు ఇళ్ళు కట్టించిన పార్టీగా, వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక వేల మందికి హైదరాబాద్ పట్టణంలో ఇల్లు కట్టించిన పార్టీగా, మళ్ళీ హైడ్రా మీద కట్టించిన పార్టీ, భూమి హక్కులు కల్పించిన పార్టీ, కళ్ళ ముందే అవే కాలనీలు నీలమట్టం అవుతున్నప్పుడు హైడ్రా పేరిట మేము భరించలేకపోయినాం. మేము, మా పార్టీ ఈ హైదరాబాదులకు ఎట్లా అండగా ఉందో మీరు చూసిండ్రు. దాంట్లో ఎంత ఒత్తిడికి లోనైందో 3 నెలల కాలం పాటు నేను సాక్షిని. ఆ తదుపరి వెంటనే మళ్ళీ మూసీ ప్రక్షాళన పేటకు తీసుకొచ్చాను. మూసీకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఏదో మూసీలో పారే మురికి నీళ్ళు మాత్రమే పోతాయట అని చెప్పి చర్చ జరిగింది. కానీ తప్పది. మూసీ నది ప్రక్షాళన జరగాలంటే మూసీకి అటువైపు ఇటువైపు 300 మీటర్లు, అంటే 1000 ఫీట్లు అటు, 1000 ఫీట్ ఇటు ఇళ్ళన్నీ కూలగొట్టి ఆ భూములు కూడా గుంజుకొని మల్టీ నేషనల్ కంపెనీలకు కట్టబెట్టి మల్టీప్లెక్స్ కట్టాల్సిన లేకుండా వాస్తవంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించి మళ్ళీ మూసి అటుపక్కకి ఇటుపక్క నుండి ఇల్లు కూల్చే సందర్భంలో అప్పుడు కూడా నేను భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా, మా పార్టీగా వాళ్ళకు కూడా అండగా ఉన్నాం. మేము కొన్ని వందల దరఖాస్తులు రోజు వస్తున్నాయి మాకు. మా ప్లాట్లు గుంజుకుంటున్నారు, మా ఇల్లు కూలగొడుతున్నారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ఆ దరఖాస్తులు వచ్చినప్పుడు నేను స్వయంగా నాకు తెలిసిన నా మల్కాయిరి కలెక్టర్కి ప్రతి నిత్యం ఫోన్ చేసేది. ఏమవుతుంది కలెక్టర్ గారు, అసలు ఎక్కడ చూడలే, నా 25 సంవత్సరాల అనుభవంలో ఏదైనా పిటిషన్ వస్తే మాలాంటి వాళ్ళని మీకు ప్రాసెస్ చేస్తే దీనికి ఇది చేయొచ్చు సార్, ఇది చేయలేము సార్ అని చెప్పేది. కానీ ఏ ఒక్కడు కూడా పరిష్కారం అయితే లేదు, వ్యవస్థ మీద నమ్మకం పోతుందని చెప్పి ప్రతినిధి చెప్పేది.
సేమ్ థింగ్ ఇక్కడ హైదరాబాద్లో మజిల్ పవర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి గుండాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొల్లుడైనటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ రియల్టర్లు అంటే మంచి రియల్టర్లు కాదు, రియల్టర్ల పేరిట భూములు ఆక్రమించుకుంటోళ్ళు, రియల్టర్ల పేరిట సెకండ్ సేల్ చేసుకుంటోళ్ళు, రియల్టర్ల పేరిట దాదాగిరి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో 200 మందిని 300 మందిని బాడీగార్డులను పెట్టి ఫైల్ వాళ్ళని పెట్టి దౌర్జన్యం చేస్తున్న సంఘటనలు ఇవన్నిటి వచ్చినప్పుడు మేము సిపి రాచకొండ కూడా ఫోన్ చేసేది. సిపి రాచకొండ గారికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా, ఎందుకంటే మాకు పాత పరిచయం కూడా ఉండే కాబట్టి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా దానికి పరిష్కారం లేదు. మేము డైరెక్ట్గా ఏసీపీలకు డైరెక్ట్గా సీఐలకు ఫోన్ చేస్తే మా మీద ఒత్తిడి ఉంది, ప్రెషర్ ఉంది అనేటువంటి మాటలు వస్తున్నప్పుడు ఓహో వ్యవస్థ చచ్చిపోయింది, ఇది వ్యవస్థగా పనిచేస్తలేదు, వ్యవస్థ పేదలకు అండగా ఉండట్లేదు, వ్యవస్థ ధర్మాన్ని కాపాడే దాంట్లో లేదు, వ్యవస్థ ఒత్తిడి లోనవుతుంది, వ్యవస్థ అధర్మానికి పోయే ప్రమాదం ఉంది అని చెప్పి అర్థమై ఇవాళ మేము నిన్న కాక మొన్న చివరి ప్రయత్నం చేసిన, అయ్యా కలెక్టర్ మేడ్చల్ గారు నువ్వు ఉన్నావు, భవిష్యత్తు ఉంది నీకు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మరి నీ దగ్గర ధర్నా పెట్టానా లేకపోతే నేను ఫీల్డ్ మీద ధర్నా పెట్టానని చెప్పి ఏకశిలా నగర్ వాసులు కొర్రెమల గ్రామంలో ఇప్పటి మున్సిపాలిటీ ఆనాటి కొర్రెమల గ్రామం అది గడికేశ్వర మండలం కింద వస్తుంది, పోచారం మున్సిపాలిటీ కింద వస్తుంది. అక్కడ 1985లో ఇవ్వాలి కదా నేను అని చెప్పి నేను చెప్తే లేదు సార్ నేను పంపిస్తా అని చెప్పిండు, సిపి గారు పంపిస్తానని చెప్పి ఎవరిని పంపలే. మేము ఎందుకు స్పందించాల్సి వచ్చిందో ఒక 2 నిమిషాలు మీకు ఆ వీడియో చూపిస్తా. ఈటల రాజేంద్ర గారు చేయలేపుతారా, సౌమ్యుడు కదా, మర్యాదస్తుడు కదా, భాష చాలా బాగుంటుంది కదా, ఎంత తీవ్రమైన ఉద్యమ ఒత్తిడిలో కూడా ఇట్లా చేయలే కదా, ఎందుకో ఒక 2.5 నిమిషాలు అంటే వాళ్ళు జనరల్గా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన మా భూములకి వీళ్ళు వచ్చి మా వాచ్మెన్లను కొట్టిండు. వాచ్మెన్ అంటే ఒకడు ఉంటాడు, ఇద్దరు ఉంటాడు, కానీ వాచ్మెన్ 20 మంది 25 మంది మొత్తం గుండాల్లాగా రోజు అక్కడ వాచ్మెన్ తాక్కుంటా బీర్ సీసాలతోటి ప్రజలు బెదిరించేటువంటి సాంప్రదాయం ఉండే కదా. ఏం చేసి కుక్కలు ఒక 10 కుక్కలు కూడా అక్కడ పెంచుతారు. అక్కడ చూస్తే ఎంత భయానకమైన వాతావరణం ఉందంటే 20-25 మంది గుండాలు రోజు నిత్యం తాగుడు, చికెన్ మటన్తో తినుడు, అక్కడున్న మహిళల్ని అసభ్యంగా తిట్టుడు, బెదిరించుడు, మీరు ఇక్కడ పోకపోతే చంపేస్తామని చెప్పుడు, ఈనకపోతే రాత్రిపూట కుక్కలను వదిలిపెట్టుడు, ఇవన్నీ అక్కడ సర్వసాధారణంగా ఉన్నది. ఆ వీడియోని మీరు ఒకసారి చూడండి, దాని తర్వాత నేను విషయం చెప్తాను. అదే అన్న మనోళ్ళందరికీ రమ్మని చెప్పు, వస్తున్నారు అందరికీ రమ్మని చెప్పు. ఎవరికి రావాలని చెప్పాలి? ప్లాట్ ఓనర్స్ వస్తారు, మేమే ఓనర్స్ అందరం కలిసి సార్తోనే వస్తాం, మేమే వస్తాం. वेंकटेश की तरफ से आप वेंकटेश की तरफ से आप भी वेंकटेश की तरफ से आप भी वेंकटेश की तरफ से आप भी पूरे वेंकटेश की तरफ से आप लोग मैं पूरा एकशिला ओनर्स एसोसिएशन कैंसिल होगा 2 बार, अब कैंसिल हुआ। वो आपकी सोच है, रजिस्टर्ड नंबर है वहाँ पे, रजिस्टर्ड नंबर है वहाँ पे, पूरा वहाँ पे ऑफिस है पूरी एसोसिएशन की। निकालने का आप లేడీస్ మీదకి ఎట్లా లేడీస్ మీదకి నెట్టుకుంటే ఎందుకు వీడియోలు ఎవరు తిట్టాడు? లేడీస్ ఇంత నీ దగ్గర హైకోర్టు నుంచి వచ్చింది, ये सर्वे नंबर क्या है आपके पास? ये सर्वे नंबर क्या है? ये सर्वे नंबर क्या है? आपको मालूम है? क्या ये सर्वे नंबर क्या लगता है बिट्टू? आप जो जगह में ठहरे हुए हैं ना, आप ओनर बोल रहे उसको ये सर्वे नंबर में आने की परमिशन नहीं है हाईकोर्ट से। बताओ ना कहाँ परमिशन? इधर आओ, इधर ले लेके तुम्हारा ऑर्डर क्या ले लेके? ऑर्डर है वो
కొంచెం మంచిగా వింటే ప్రజలకు నిజాలేం తెలుస్తాయని చెప్పి, ఇది కొర్రెమల గ్రామం, సర్వే నంబర్ 739 to 749, 149 ఎకరాల భూమిది. ఆనాడక్కడ 5,000 రూపాయలు 10,000 రూపాయలకు ఎకరం తప్ప అంతకంటే ఎక్కువ ధర లేదు. ఈ కొర్రెమల గ్రామంలో 1985లో లేఅవుట్ చేశారు.